సువార్త పరులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పెందల కడ నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకోమని ప్రకటించుచు సాక్షాత్మై క్రీస్తేశులా ప్రభుని కనపరిచి జీవితంలో మాదిరి చూపి నిందారహితుడై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి. ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి. పల్లె పల్లెన సువార్త పరులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. సువార్త పరులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పెందల కడ నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకోమని ప్రకటించుచు సాక్షాత్మై క్రీస్తేశులా ప్రభుని కనపరిచి జీవితంలో మాదిరి చూపి నిందారహితుడై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి. ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి. పల్లె పల్లెన సువార్త పరులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. మా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ శుభదినంలో తండ్రి, నీ స్వాతంత్ర్యం గురించి నీ సువార్తను ఈ యొక్క మార్కొండపుట్టు గ్రామంలో ప్రకటించావు నాయన. నీవే నిజమైన స్వాతంత్ర్యాన్ని మాకు ఇవ్వగలవు అన్నటువంటి సత్యాన్ని ప్రభా మేము ప్రకటించి ఉన్నాం. దేవా, 79 సంవత్సరాలు అయింది, కానీ నీవు 2025 సంవత్సరాల క్రితమే పాప బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలందరికీ స్వాతంత్ర్యాన్ని మీరు ఇచ్చారు. ప్రకటించినటువంటి ప్రతి మాట అందరూ హృదయంలో పనిచేయటానికి, ఫలించడానికి, అనేక మందికి స్వాతంత్ర్యం, పాపం నుంచి, శాపం నుంచి విడుదల కావడానికి నీవే కృపనిమ్మని, ప్రయాసపడినటువంటి నీ యొక్క దాసుల యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా కొన్ని ఆత్మలైన నీ తట్టు తిరగడానికి కృప చూపమని, మరో గ్రామానికి వెళ్తుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, దీవించమని నజరేయుడైన యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పాపులను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపులను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. నమ్మితే చాలు నీవు, నమ్మితే చాలు నీవు, అందుకే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. లోకంలో నీకు స్వతంత్రం వచ్చిందని గొప్ప పని ఉన్నట్టు కంటే నీ మనసుకు స్వతంత్రం వచ్చిందా? నీ కట్టుబాట్లకు స్వతంత్రం వచ్చిందా? నీ నడవడికి స్వతంత్రం వచ్చిందా? ఇంతవరకు ఉదాహరణకు మాట చెప్తాను. ఇంతవరకు దొంగలా బ్రతికావు, ఇంతవరకు అక్కడెక్కడ దోచుకున్న వాటిలా బతికావు. ఇప్పుడు వాటి నుండి విడిపించబడి ఈ రోజు నీతిగా నిజాయితీగా బతుకగలుగుతున్నావు. అది స్వతంత్రం. ఇంతవరకు వ్యసనాలకు, లోకానికి, పాపానికి బానిసలైపు ఉన్నావు. ఒకవేళ ఇప్పుడు నువ్వు అలా కాకుండా క్రీస్తుని అంగీకరించి నువ్వు బయటకు వచ్చావు. అది స్వతంత్రం. మనిషికి స్వతంత్రం ఎప్పుడంటే పాపము నుండి, లోకం నుండి, శాపము నుండి, దోషము నుండి, ఇష్టానుసరమైన జీవితాల నుండి, నచ్చిన జీవితాల నుండి బయటికి విడిపించబడ్డమే స్వతంత్రం మనిషికి. అనేక నాయకులు పాటలు పడి మనల్ని బయటికి నడిపించారు. కానీ మరి ఈరోజు బానిసత్వంగా భర్తలు, మరి స్త్రీలు,
పిల్లలు, పురుషులు, పెద్దలు అనేకులు కూడా అనేక వాటికి బానిసైపోయి ఉన్నారు. మరి పాపానికి, లోకానికి, లోకాశలకు, లోకములు ఉండే అనేకమైన వ్యసనాలకు, మరి అనేకమైన సినిమాలకు, శిఖారులకు, వాటన్నిటికీ బానిసలైపోయి ఉన్నారు. మరి వాటి నుండి బానిసత్వం నుండి విడిపించమని డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రయోజనం లేదు, శాస్త్రవేత్త దగ్గరికి వెళ్తే ప్రయోజనం లేదు, మరి నాయకుల దగ్గరికి వెళ్తే ప్రయోజనం లేదు. హక్కుల కోసం అయితే చట్టాల దగ్గరికి వెళ్ళగలం కానీ మరి వీటిని విడిపించమంటే వాటి నుండి విడిపించే నాయకుడు ఒక్కడును కూడా ఈ లోకంలో లేనే లేడు. ప్రియ సహోదరులా గమనించాలి. కనుక వాటి నుండి విడిపించడానికి 2025 సంవత్సరాల క్రితము నజరేయుడైన యేసు క్రీస్తు మన అందరి పాపముల నిమిత్తమై, మన మనస్సులో ఉన్న పాపము నిమిత్తమై, మన కర్మ పాపము నిమిత్తమై, జన్మ పాపము నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ మరణము పొందినంతగా మరి మన పాపముల నిమిత్తమై ఆయన యేసుక్రీస్తు పేరిట శుభాది వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, మరి ఈ 2025 సంవత్సరము, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ ప్రవేశింపజేసి ఈ రీతిగా ఉంచిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి అందరము కూడా క్రీస్తు అడిగిన వారమే ఉన్నాం ఇక్కడ. మరి మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు మాట్లాడండి, ఇక్కడ మాట్లాడండి. మనం ప్రార్థన చేస్తాను. 2025 సంవత్సరము మరి ఆగస్టు 15గా మనం ఈ దినాన్ని జరుపుకోవడానికి ఎంతో మంది మరి ప్రయాసపడుతూ ఉన్నారు. మరి 79వ మరి స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా మరి మానవుని యొక్క జీవితానికి మరి స్వాతంత్రం వచ్చింది. మనుషునికి స్వాతంత్రం వచ్చింది కానీ మనసుకి స్వాతంత్రం అనేది రాలేదు. పెంతుకోస్తూ లోదరను కాదు, మనం అవి కావు మనది, కానీ మనము పోరాడాలి. యాకోబు పోరాడి గెలిచాడు. అలాగే మనం దేవుని పిల్లలమే అయినా పోరాడాలి. పోరాడి గెలిచారు. ఆ రోజు మనం మన దేశానికి స్వాతంత్రం తేడానికి ఈ రోజు పోరాడాలి. పోరాడడానికి మన ఆయుధం ఏంటి తెలుసా? ప్రార్థన అనే ఆయుధం మనకు దేవుడు ఇచ్చాడు. ప్రార్థనతో పోరాడితే నీ భర్తను మార్చుకోగలవు తల్లి. పోరాడితే నీ శ్రమ నుండి విడిపించబడగలవు. పోరాడితే నీవు నీ వ్యసనాన్ని నుండి విడిపించబడగలవు. పోరాడితే దేవుడు గొప్ప కార్యాలని ద్వారా చేపిస్తాడు. మతం అనే ముసుగులో మనం ఉంటే అది ఏదైనా సరే, మతములో ఉన్నామంటే చాలదు. మత స్థాపనకు యేసయ్య రాలేదు, మార్గాన్ని చూపడానికి యేసయ్య వచ్చాడు. కనుక ఈ సమయము కొన్ని మాటలు దేవుని కుమారుడు మనకు అందిస్తూ ఉండగా, 2 మాటలు అందిస్తూ ఉండగా, రాజేష్ 2 మాటలు అందిస్తుండగా ఈ మాటలు విందాం. దేవుని మహానుభావులు, మహాత్ములు అందరూ కూడా మరి పోరాడి మనకు స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఈరోజు మనము మన దేశాన్ని స్వేచ్ఛగా స్వాతంత్రాన్ని మనము నిర్వర్తించుకుంటూ ఉన్నాం. అలాగే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మరి మన మనిషికి అయితే స్వాతంత్రం రాలేదు. ఎక్కడి నుండి స్వాతంత్రం అంటే పాపం నుండి, వ్యసనం నుండి, ప్రతి ఒక్క సాతాను క్రియల నుండి స్వాతంత్రం మనకి రాలేదు. శరీర కార్యాల నుండి విడుదల మనకి రాలేదు. దాన్ని పెట్టండి, విడుదల కాలేదు. కనుక ఈరోజు స్వాతంత్రం అన్నది మనకు కావాలి. మనిషికి స్వాతంత్రం కావాలి. దేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే మన దేశ నాయకులందరూ పోరాడి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు సాతాను గారు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకమైన వందనాలు. నిజమే, 79వ స్వాతంత్ర దినం అంటే ఇది లోకపరంగా వచ్చినటువంటి దినము. హల్లెలూయా, హల్లెలూయా. కానీ స్వాతంత్రము మనిషికి ఇచ్చేది క్రీస్తు పూర్వము. ఇప్పుడు క్రీస్తు పూర్వం నుండే స్వతంత్రం అనేది హక్కు ప్రతి మనిషికి ఉంది. ప్రతి మనిషికి కూడా దేవుడిచ్చినటువంటి హక్కు అది. అయితే ఈ లోకపరమైనటువంటిది ఈ స్వతంత్రము, ఆ పరలోక సంబంధమైంది ఆ స్వతంత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి సమయంలో ఒక మాట చూసుకుందాం. మరి హల్లెలూయా, హల్లెలూయా.
తొడగిన గాని అందరం పైన కూర్చున్నా గాని అందనంత స్థితిలో నీవున్నా గాని అందనం పైన కూర్చున్నా గాని అందనంత స్థితిలో నీవున్నా గాని కళ్ళు మూయడం ఖాయం నిన్ను మోయడం ఖాయం కళ్ళు మూయడం ఖాయం నిన్ను మోయడం ఖాయం కళ్ళు తెరుచుకోనేస్తమా కలుసుకో యేసుని మిత్రమా కళ్ళు తెరుచుకోనేస్తమా కలుసుకో యేసుని మిత్రమా పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది ఏ దినమందైనా ఏ క్షణమైనా ఏ దినమందైనా ఏ క్షణమైనా వాడిపోతుంది నేస్తమా వాడిపోతుంది మిత్రమా వాడిపోతుంది నేస్తమా రాలిపోతుంది నేస్తమా పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. దేవుని శిక్షకు మనం పాత్రలం అయిపోయాం. అయితే పాపం నుండి మనుషులకి రక్షణ అవసరం, తప్పనిసరిగా పాపం నుండి మనకి రక్షణ అవసరం. రక్షణ మార్గము ఒక యేసుక్రీస్తు వారే, రక్షణ మార్గం ఒక యేసుక్రీస్తు వారే, రక్షణ మార్గము ఒక యేసుక్రీస్తు వారే. ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అందుకే ఆయన ఏమన్నారంటే, యేసే అంటున్న మాట, నేనే మార్గము సత్యము జీవం అన్నారు ఆయన. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం మనం పొందుకుంటాం. రక్షణ మార్గము యేసే. అతిక్రమము దాచిపెట్టువారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారము కనికరం పొందుకుంటాం. మన దోషం కప్పుకొనక దేవుని ఎదుట మన పాపము ఒప్పుకుందాం. ఎందుకంటే ఆయన పాపం చేయనివాడు, పాపం ఎరగనివాడు, పాపం లేనివాడు యేసయ్య. రక్షణ కొరకైతే మనిషి, రక్షణ కొరకు మానవుడు మనం ఏం చేయాలి? రక్షణ మనం పొందాలంటే మనం ఏం చేయాలంటే, రక్షణ కొరకు ఆయన ఏం చేశాడో మనం చూసాం. సిలువలో మనిషిగా వచ్చాడు, సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించి రక్తము చిందించాడు. అయితే ఈరోజు మనం రక్షణ కొరకు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకోవాలి, మృతుల్లో నుండి ఆయన లేచనని మన హృదయమందు విశ్వసించాలి, రక్షణ కలుగునట్లు మన నోటితో ఒప్పుకోవాలి. అలా చేస్తే మనకు రక్షణ దొరుకుతుంది. అయితే ఈ రక్షణ అనే పదానికి అర్థము అపాయం నుండి విడుదల. ఇంకా చెప్పాలంటే అగ్నిలో పడిపోయిన వ్యక్తికి ఇచ్చిన విడుదల. యేసుక్రీస్తు ఇచ్చిన విడుదలే, యేసుక్రీస్తు వారు ఇచ్చిన విడుదలే రక్షణ. కనుక యేసు ప్రభువారిని నోటితో ప్రభువాని ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. అలా చేస్తే ఈ రక్షణ మనము పొందుకుంటాం. రక్షణ యొక్క అవసరం ఉందా? రక్షణ అవసరమా? పక్కా అవసరం. రక్షణ మనకు అవసరమే ఉంది. పరిశుద్ధులైన దేవుని సన్నిధిలో మనుషులందరూ పాపం చేసి దేవుని ఉగ్రతకు మార్పు పుట్టి గ్రామ ప్రజలందరికీ, చిన్నలకు పెద్దలకు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి, నిజదేవుడు సత్యదేవుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినము. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి దినము. ఈ దినమున మనమందరము మన యొక్క
చాలామంది గొప్ప గొప్ప వారు మహాత్ములు ఈ యొక్క దేశానికి స్వతంత్రం రావడానికి ఎంతో త్యాగాలను చేసినటువంటి వారుగా మరి మనము చూస్తూ ఉన్నాం. మరి మన దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ మనకు మాత్రము స్వతంత్రము రాలేదు. మనిషి పాపములోనే శాపములోనే జీవిస్తూ ఉన్నాడు. ఆ పాపము నుంచి శాపము నుంచి విడిపించబడాలనే మానవుడు అనేకమైనటువంటి ప్రయత్నాలు మరి చేస్తూ ఉన్నప్పటికీ కూడాను ఆ పాపమనే మరి బంధకాల నుంచి మనుష్యుడు విడిపించబడటం లేదు. పాప బంధకం నుంచి విడిపించబడటానికి ఈ లోకంలో అనేకమైనటువంటి ప్రయత్నాలు. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. హల్లెలూయా. హల్లెలూయా. మంచి తల్లిదండ్రుల ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ, బంధువుల ప్రేమ అది కొంతకాలమే, కానీ యేసయ్య ప్రేమ అంతం వరకు ఉండే ప్రేమ యేసయ్య ప్రేమ. చక్కగా పాడిన పిల్లల్ని దేవుడు దీవించును గాక. ఈ సమయము మరొకసారి మార్కులపుట్టి గ్రామ పెద్దలకు, చిన్నలకు, ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మేము తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మరి ఆ మహాత్ములు, మహానుభావులు అందరికీ మరొకసారి జోహార్లు మేము తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి యేసుక్రీస్తు గురించి మీకు మేము యేసయ్య మీరు చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. కనుక మీకు మీ గ్రామానికి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. మీ గ్రామం నుండి ఏదైనా ఆశించేది మేము రాలేదు, కానీ నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. బంధుమిత్రులాయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రులాయందు వెలుగుచున్న ప్రేమ దీపము. కూడా పాపం అనే బానిసత్వంలో ఉన్నారు. ఈ పాప బానిసత్వం నుంచి విమోచించడానికి, విడిపించడానికి ఏ ఒక్కరి యొక్క చేత కావటం లేదు. ప్రధానులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, అధిపతులు కానీ ఎవ్వరు కూడా మనిషికి పాపము నుండి స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి ఎలాంటి అవకాశాలు ఈరోజు లేవు. మనుషులు చాలా రకాలైనటువంటి ప్రయాసలు పడుతూ ప్రయత్నాలు చేస్తున్నారు పాప క్షమాపణ కొరకు, కానీ ఆ పాప క్షమాపణ కలగడం లేదు. కానీ మనిషికి పాపము నుండి స్వాతంత్రం రాలే, విడుదల రాలే, వ్యసనాల నుండి విడుదల రాలే, ఆ సాతాను నుండి విడుదల కలగలేదు. దాని గురించి కొన్ని నిమిషాలే మన మధ్య దేవుని సేవకులు భాస్కర్ పాస్టర్ గారు కొద్ది వాక్యం అందిస్తారు. నేను చాలా ఊరంతా తిరగాలి కనుక ఒక్క ఊరే, మరి ఎటు భయపడిపోద్దు. మరి చెప్పిన కాడికి 2 మాటలు చెప్పి చక్కగా వారికి ప్రకటన చేద్దాం. మంచిది సమయము. భాస్కర్ గారు 2 కొద్ది మాటలు అందిస్తుండగా మరి ఆ సెంటర్కి వెళ్ళాలి. ఇంకా 4-5 వీధులు ఉన్నాయి, మనం వెళ్ళాలి. సమయము దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. ప్రార్థన పూర్వకంగా అందరూ ఉండండి. దేవుడికి స్తోత్రం. దైవజనులు మాట్లాడుతుండగా మనం విందాం. ప్రభునందు ప్రియమైన మార్కులపుట్టి గ్రామ పెద్దలకు, చిన్నలకు, ప్రజలందరికీ యేసుక్రీస్తు నామములో శుభములను ప్రకటిస్తూ ఉన్నాం. ఈ దినము మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి శుభదినముగా బానిసలుగా ఉండేవారు. అట్టి బానిసత్వం నుండి ఆ రోజు ప్రభు అయిన యేసయ్య వారిని విడిపించారు. అట్టి ఐగుప్తులో బానిసత్వములో ఉన్న వారిని, దేవుని ప్రజలను, దేవుని పిల్లలను అట్టి బానిసత్వము నుండి దేవుడు విడిపించాడు. అలాగే మన భారతదేశమును ఆ బ్రిటిష్ వారు లేదా తెల్లోల నుండి మన దేశానికి
మరి బ్రిటిష్ వారి యొక్క బానిసత్వం నుండి, దాస్యత్వం నుండి మనకు విడుదల మన పెద్దలు ప్రభువైన యేసయ్య ఎలాగైతే మరి అక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే ఐగుప్తులో ఫరో బానిసలుగా, ఫరో రాజు కింద దేశంలో బానిసలుగా ఉన్న వారిని విడిపించినట్టుగా మన భారతదేశంలో మహాత్ములు, మహానుభావులు ఎందరో మరి మనందరికీ తెలుసు. ఈరోజు మరి మన గ్రామాల్లో, మన కార్యాలయాల్లో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఎక్కువ మరి ఆగస్టు 1579 ప్రజలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది. మరి 79వ స్వాతంత్రం యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ మేము తెలియజేస్తూ ఉన్నాం. 1 కొరింథీ 13 చదువుదాం. 1 కొరింథీ 13, క్షమించండి, రోమా 8:20-21. రోమి రాసిన పత్రిక 8:20-21 వచనాలు చదువుదాం. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అందరూ ప్రిపేర్ అవ్వండి. చెప్పడానికి చాలా వీధులు ఉన్నాయి. అందరూ కూడా చెప్పేవాళ్ళు ధైర్యం చెప్పండి. విడుదల పొందాలంటే, ఈ శాపం నుండి విడుదల పొందాలంటే, ఆ పరలోక వాసినిగా మారాలంటే, ఆ రాజ్యమును చేరాలంటే, హల్లెలూయా. శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా, అయ్యా రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా. కాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురీగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? చేశారు కానీ వారికి ఇప్పుడు వరకు పాపము నుండి ఏం చేయలేదు, విడుదల కలగలేదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వారు మనస్సాక్షి వారికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, బాధ పట్టుకున్నారండి. అయ్యో నేను ఎన్ని చేశారు, ఎన్ని కార్యాలు చేశారు, ఎక్కడెక్కడికి అన్ని వెళ్ళారు, ఇప్పుడు వరకు నా జీవితంలో ఒక సమాధానం లేదు. ప్రార్థన చేస్తున్నారు, అన్ని కార్యములు చేస్తున్నారు కానీ మనిషికి ఇప్పుడు కూడా ఏమండి ఒక సమాధానం కలగలేదు. సమాధానం కలగాలండి, నీ పాపము నుండి ఒక విడుదల నీకు కలగాలి. విడుదల కలిగితే నీకు స్వాతంత్రం కలిగితే నీ మనసుకి నెమ్మది వస్తుంది, నీ మనసుకి సమాధానం కలుగుతున్నారు. అందుకంటే నీ పాపము నుండి విడుదల కలగాలి. పాపము నుండి విడుదల కలగడానికి యేసయ్య ఈ లోకములకు వచ్చింది. ఆ యేసయ్య మనం అందరూ పాపం మోసుకొని ఆయన ఏం చేశారంటే సిలువలో మరణించారు. ఆ మరణించిన కాబట్టి మనుషుడు కర్మ పాపము నుండి విడుదల కలిగింది, జన్మ పాపము నుండి వారికి విడుదల కలిగింది. ఏంటి నీ చేసిన పుట్టిన నుండి చేసిన ఆ జన్మ పాపము నుండి యేసయ్య మరణం వలన నీకు విడుదల కలిగింది. కానీ నీ కర్మ పాపము నుండి విడుదల కలగాలంటే యేసు ప్రభు రక్షకుడుగా నీ అంగీకరిస్తే నీ కర్మ పాపము నుండి నీకు ఒక విడుదల కలుగుతున్నారు. ఈ పగటి సమయంలో ఈ మార్కండ పుట్టిలో ఉన్న సహోదరులకు అందించడానికి ఒక మాట, నీ కర్మ పాపము నుండి విడుదల ఇవ్వడానికి యేసయ్యకి రక్షకుడుగా నీ
అంగీకరిస్తే నీ పాపం నుండి విడుదల కలుగుతుంది. అప్పుడు పాపం నుండి విడుదల కలిగడం నీకు సమాధానం కలుగుతుంది, నీకు స్వాతంత్రం కలుగుతుంది. అందుకని సహోదరులారా, ఈ వాక్యం వినినా ఈ మార్కండపుట్టిలో ఊర్లో ఉన్న సహోదరులకి అందరికీ చెప్పిన ఒక మాట, యేసయ్య రక్షకుడు అంగీకరించండి, పాపము నుండి విడుదల పొందండి, స్వాతంత్రం పొందండి. ఈ వాక్య ద్వారా దేవుడు అందరికీ దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు రక్షణ కావాలంటే, నీకు సత్యము తెలియాలంటే, బలో యేసు మహారాజుకే, స్తోత్రం కలిగిన గాక. ఊర్ల పెద్దలు, చిన్నలు, దూర ప్రాంతముల నుండి దేవుని వాక్యం వినిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. ఈ సమయములు స్వాతంత్ర దినములు యేసయ్య గురించి రెండు మాట చెప్పడానికి ఈ ఊరికి రావడానికి దేవుడు మనకు సమయము, ఆయుసు, ఆరోగ్యం ఇచ్చిన ఆ దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు వాక్యముల నుంచి ఒక మాట చదివి కొన్ని మాట చెప్పి ముగించడానికి కోరుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వాక్యము మనం చదివితే వింటాం. యేసు కూడి వచ్చిన వారికి చెప్పిన ఒక మాట, సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది, స్వతంత్ర దిన. అక్కడ ఒక మాట అంటే సత్యము తెలిసిన వాడికి మాత్రమే ఏం దొరుకుతుంది, స్వతంత్రత దొరుకుతుంది. ఒకటి సత్యం అండి ఏంటి, సత్యము అసత్యము ఇద్దరు కలిసి స్నానం చేయడానికి వెళ్ళింది. ఆడ ఇద్దరు మాట్లాడింది, ఎవరు ముందుకు స్నానం చేస్తామని అడిగినప్పుడు సత్యం చెప్పారు, నేను ముందుకెళ్ళి స్నానం చేస్తామని చెప్పారు. వెంటనే ఆయన తన బట్టలన్నీ విప్పిసి సత్యం నేను నీటిలోనికి వెళ్ళి దిగి స్నానం చేయడానికి ప్రారంభించి అది బయటికి వచ్చినప్పుడు అసత్యములకి కనబడలేదు. అసత్యము ఏం చేశారంటే సత్యములు బట్టలు ధరించుకొని అసత్యం బట్టలు అక్కడ ఉంచి వెళ్ళిపోయారు. ఈ కాలంలో అదే జరుగుతున్నారండి. సత్యము లేదు, ఇప్పుడు అసత్యమే జరుగుతున్నది. అందుకని దేవుడి బిడ్డలు ఇప్పుడు చాలా మందిలో సత్యం ఏంటండి, ఇప్పుడు వరకు మనుషుడు బతకలేదు. సత్యము మీరు ఏంటి వెతకాలి, వెతికి తెలియాలి. అప్పుడు మనకు ఇంటికి భారతదేశములకి స్వాధీనం దొరకడానికి ఉన్న కారణమేమనగా వారు సత్యం తెలిసేను కాబట్టి వారికి స్వాతంత్రం దొరికింది, మనకు దొరికింది. ఇప్పుడు కూడా కొందరికి ఇప్పుడు కూడా సత్యం ఏంటంటే తెలియదు, సత్యం ఎక్కడ వెతకలేదు. ఎందుకంటే అసత్యము ఈ లోకములు సంచరించున్న కాబట్టి సత్యమునికి ఏం లేదు, స్థానం లేదు. సత్యము ఎప్పుడేమైనా సిలువ వేయబడుతున్నారు, అసత్యము సింహాసనములు కూర్చబడుతున్నారు. ప్రియులారా, సత్యములకు తిరిగి రండి, సత్యములు వెతకండి. యేసు చెప్పారు, నేనే సత్యము. యేసయ్య చెప్పినది ఏమనగండి, నేనంటే సత్యము, నా దగ్గరికి వచ్చిన వాడు అన్ని ఎరిగి ఉండినట్టుగా దేవుడు తెలియపరిచారు. అప్పుడు యేసయ్య సత్యమని తెలియాలి. సత్యం తెలిసిన వాడికి ఏం దొరుకుతుంది అంటే స్వాతంత్రం దొరుకుతున్నారు అన్నమాట. దేవునికి స్తోత్రం. మన భారతదేశములకి స్వాతంత్రం దొరకడానికి ఉన్న కారణం ఒకటి, వారు సత్యం తెలిసింది. రెండోది తెలియదు కాబట్టి స్వాతంత్రం కొరకు ఏం చేశారు, వారు పోరాటం చేశారు. పోరాడిన కాబట్టి మన దేశానికి ఏం కలిగింది, స్వాతంత్రం కలిగిందండి. ప్రియులారా, మన దేశములకి స్వాధీనం కలిగింది కానీ మనుషులకు కూడా ఇప్పుడు స్వాధీనత కలగలేదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కూడా ప్రేమ 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 ప్రేమ. హల్లెలూయా. మంచిది. మార్కుడు పుట్టి గ్రామ పెద్దలకు, ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ గ్రామానికి మరి మేము వచ్చాము ఉదయకాలము. మరి ఆ యొక్క ఈ దినాన్ని పురస్కరించుకొని యేసయ్య సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. కనుక ఈ దినం మీరు గ్రామానికి వచ్చి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ సమయము దేవుని సేవకులు మన మధ్య ఉన్నారు. కొన్ని
బాణము గురి పెట్టి ఉండెను, రక్షించువారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురి పెట్టి ఉండెను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, పాప బంధము తెంచెను. సాయంత్రం 4 కన్నట్టు గుర్తున్నా నాకు. ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ. అంధకార బంధము నిన్నావరించగా, అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని, అంధకార బంధము నన్నావరించగా, అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, పాప బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో. రోగము నుండి, పాపము నుండి, వ్యసనము నుండి విడిపించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసయ్య ప్రతి పాపము నుండి, రోగము నుండి, మరి ప్రతి శాపము నుండి, ప్రతి నరక పరిస్థితిలో, నరకానికి పోయే పరిస్థితి నుండి విడిపించే దేవుడు, స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను ఇచ్చే దేవుడు. ఆగస్టు 15 నేడేలో అందరికి స్వాతంత్రము వచ్చేను, ఆగస్టు 15 నేడేలో అందరికి స్వాతంత్రం వచ్చేను. మరొకసారి గ్రామ పెద్దలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేము మీకు ప్రకటిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాము. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలుగా మేమందరం కలిసి వచ్చి ఈ ఇండిపెండెన్స్ డే దినమున మీ అందరితో చెప్పడానుకున్న శుభవర్తమానం ఏ రీతిగా 79 సంవత్సరాలు 79 ఇయర్స్ ముందు మన ఇండియాకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన వీరులు ఏ రీతిగా వారి ప్రయాసం వల్ల, వారి కష్టార్జితం వల్ల మన దేశానికి స్వాతంత్ర్యం దొరికి తీరింది. అదే రీతిగా మనుషులందరికీ కూడా పాపములో నుంచి స్వాతంత్రం దొరికి తీరడానికి యోహాను సువార్తలకు పుస్తకం 8వ అధ్యాయం 36వ వచనం చెప్తున్న మాట ప్రకారంగా యేసయ్య మనుషులందరినీ కూడా విడిపించిన వాడని యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం చెప్తున్నది. అలాగైతే ఈ రీతి మనిషికి స్వాతంత్ర్యము దేశపరంగా దొరికి తీరింది, కానీ పాపము నుంచి ఇప్పటి వరకు మనిషికి స్వాతంత్రం దొరికి తీరలేదు. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, మనుషులందరూ కూడా పాపులే, నీతిమంతులు ఎవరూ లేరు. మనం జన్మించిన తరగతిలో నుంచి మనం పాపములో జన్మించాం. క్రియలు మనది పాపానికి ఆధారపడినది, మరణించేది కూడా పాప జీవితంలోనే అయిపోయి తీరొచ్చు. అందుకే ఈ పగటి వేళ మీ సన్నిధిలో ఈ ఆగస్టు 15వ తారీఖున పాపము నుంచి విమోచన పొంది తీరడానికి సాక్షాత్ యేసుక్రీస్తు వారు మానవ దేశాన్ని ధరించుకొని నరపుత్రునిగా భూమిలోకి జన్మించుకు తీరారు. ఎబ్రీ పత్రిక చెప్పుచున్నది, ఆయన కొరకు దేవుడు ప్రత్యేక శరీరాన్ని సిద్ధపరచుకు తీరారు. మరి ఆ కడుపులో జన్మించుకు తీరి మనుషులందరి పాపాన్ని మోసుకు తీరేంతటిగా ఆయన రక్షకునిగా, యేసయ్య అన్న పదానికి అర్థం రక్షించిన వాడు, పాపము నుంచి రక్షించిన వాడు, రోగాల నుంచి రక్షించిన వాడు, సమస్యల్లో నుంచి రక్షించిన వాడు, ఇబ్బందుల్లో నుంచి రక్షించిన వాడు, జీవితానికి కలిగిన అన్ని ప్రకారమైన స్థితిగతుల్లో నుంచి విడిపించగలిగిన రక్షకుడు ఆయన జన్మించిన తరగతిలోనే ఆయన విడిపించుకు తీరడానికి జన్మించిన వాడు. అలాగా ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి అనేక మందికి రోగములో నుంచి విడుదలనిచ్చి తీరారు, పాపములో నుంచి విడుదలిచ్చి తీరారు. అనేక శారీరక స్థితిగతుల్లో నుంచి, మానసిక స్థితిగతుల్లో నుంచి, ఆర్థిక స్థితిగతుల్లో నుంచి యేసయ్య వారిని విడిపించుకు తీరారు. అలాగే తీరితే ఆ యేసయ్య మీకు కూడా స్వాతంత్ర్యాన్ని ఇచ్చుకోగలిగి తీరిన వాడు. అలా 3.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి పరిచర్య చేసిన తర్వాత ఆయన పాపుల కొరకు శిలువ మరణం అంగీకరించి తీరి
తీరినట్టుగా బైబిల్ సెలవిచ్చి తీరుతున్నది. ఏ శరీరం పాపం చేయుచున్నదో ఆ శరీరం మరణించి తీరాలి. అలాగైతే మనుషులకు ప్రతివిధిగా యేసయ్య మన పాపములను మోసుకుంటూ తీరి కల్వరి సిలువ ఎక్కి ఆయన మరణాన్ని ఆస్వాదించుకు తీరారు. దాని వలన యేసయ్య మరణించడం వలన మనకి పాపములో నుంచి విమోచన దొరికి తీరింది. మన పాపములన్నిటి కొరకు ఆయన సిలువలో ఏమై తీరని మరణించి, బైబిల్ సెలవిచ్చిన మాట, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన పాపము ఎరగలేదు, ఆయనలో పాపం అసలు కూడా లేదు. అలాంటి ఒక మనిషి, అలాంటి ఒక దైవ స్వభావం కలిగిన వాడు మనుషుల పాపాన్ని మొత్తంగా ఆయన తన భుజముపై పట్టుకున్నాడు. అలాగైతే ఈరోజు యేసయ్యను నీవు నమ్ముకోవడం వలన నీ పాపపు స్థితిగతులన్నిటికీ కూడా ఆయన విమోచన నించుకోగలిగి తీరుతాడు. కనుక మనకైతే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఈరోజు మన మనసుకైతే స్వాతంత్రం రాలేదు. మరి పాపము నుండి విడుదల మనకు రాలేదు. కనుక ఈ సమయము ఈ స్వాతంత్రాన్ని పురస్కరించుకొని మన మధ్య దేవుని సేవకులు ఉన్నారు. మరి దేవుని సేవకులు మనకు వాక్యాన్ని అందిస్తారు. ఈ సమయము అజిత్ పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. గ్రామ పెద్దలకు, ప్రజలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా మీ గ్రామానికి వచ్చి స్వాతంత్రం యొక్క స్వాతంత్రం అనగా స్వేచ్ఛ, విడుదల, మన దేశానికి వచ్చిన స్వాతంత్రం, ఆ తెల్లవారి నుండి ఆ యొక్క దొరల నుండి విడుదల మనకు వచ్చింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, మన దేశానికి స్వేచ్ఛ వచ్చింది. ఒకప్పుడు వారి కింద మనము మరి బానిసలుగా ఉండేవారు. మన దేశానికి వచ్చి మన దేశంలో మన మీద వాళ్ళు పెత్తందారితనం చేసేవారు. అట్టి ఆ యొక్క బానిసత్వం నుండి మనకు మరి మన పెద్దలు, ఆనాటి మన పెద్దలు, మరి మహాత్ములు, మహాత్మా గాంధీ గారు అయితేనేమి, మరి వల్లభనేని పటేల్, అలాగే భగత్ సింగ్ కానీ, అలాగే అల్లూరి సీతారామరాజు గారు, అలాగే ఎంతోమంది మరి మహానుభావులు, మహాత్ములు ఎంతోమంది మరి మన దేశం కొరకు, మన దేశ స్వాతంత్రం కొరకు పోరాడి మన దేశాన్ని మనకు తీసుకొచ్చారు.